తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించిన గ్రేటర్ బీఆర్ఎస్ నేతల సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. అసలు వీరు పార్టీలో ఉంటారా లేక వెళ్ళిపోతారనే చర్చ జరుగుతున్నది. శనివారం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ఒకరోజు ముందు గ్రేటర్ బీఆర్ఎస్ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే పార్టీ మారిన వారిని ఇరుగున పెట్టేలా వ్యూహాన్ని రూపొందించేందుకు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో భేటీ అయి చర్చించాలని భావించారు. అయితే ఈ మీటింగ్కు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపుడి గాంధీ, కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మీరెడ్డి, కాలేరు వెంకటేష్, గూడెం మహిపాల్ రెడ్డి, సబితేంద్రారెడ్డి హాజరు కాలేదు. 47 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు, 39 మంది మాత్రమే వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఇందులో కొందరు అందుబాటులో లేకపోవడం వ్యక్తిగత కారణాలతో రాలేదని తెలిసింది. ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి తరపున కార్తిక్ రెడ్డి వచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఈ సమావేశానికి కేటీఆర్ నేతృత్వం వహిస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో కవిత బెయిల్ పిటిషన్ విషయంలో సీనియర్ అడ్వకేట్స్తో మంతనాలు జరిపేందుకు వెళ్లారు. దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పార్టీని వీడుతారనే ప్రచారం గ్రేటర్లో బీఆర్ఎస్కు పట్టుకుంది. దీంతో బలపడేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసింది. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్లో చేరిపోయారు. మరికొంతమంది కార్పొరేటర్లు క్యూలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా ఇప్పుడు గ్రేటర్ మీటింగ్కు గైర్హాజరైన ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. గతంలోనూ ఇలా ప్రచారం జరగ్గా చాలామంది పార్టీ మారడం లేదని వివరణించుకున్నారు. అయినా ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరోవైపు గురువారం అర్ధరాత్రి ఒకేసారి 6 ఎమ్మెల్సీలు పార్టీ మారడంతో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఇప్పుడు ఎమ్మెల్యేలో ఎంతమంది ఉంటారో, ఎవరు ఎప్పుడు జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. ఆయనతో పాటు పలువురు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారే అవకాశం ఉందని చర్చ కొనసాగుతున్నది. గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు లేకపోవడంతో తలసానికి ఆఫర్ ఇచ్చారని, మంత్రి పదవి సైతం ఇస్తారనే చర్చ జరుగుతున్నది. తలసాని మంత్రిగా ఉన్న సమయంలో గొర్రెల స్కామ్లో ఆయన పీఏ పాత్ర ఉందనే ఆరోపణలొచ్చాయి. ఆ ఉచ్చు తలసానికి చుట్టుకోబోతున్నదని, అందుకే పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఈ తరుణంలో ఆయన పార్టీ వీడకుండా ఉండడానికే గ్రేటర్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించే బాధ్యతను పార్టీ అధిష్టానం తలసానికి అప్పగించినట్లు తెలుస్తున్నది.